ఈ 2 ఎకరాలకి మనకి ఎంత పెట్టుబడయింది? ఎన్ని స్ప్రేలు పడ్డాయి? ఇప్పుడు అన్న చెప్పారు. యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ ఫాలో చూస్తారని చెప్పారు గదా! హ్మ్. ఎస్పెషల్లీ మేము ఫాలో అయ్యేదే అన్నది అన్నీ చూస్తాం. హ్మ్. అసలు ఏం చెప్తున్నారు? ఏంది? హ్మ్. వాళ్ళ కంటెంట్ ఏంది? హ్మ్. అన్న కంటెంట్ ఏందని చూస్తాం. కంపల్సరీగా చూస్తాం. కాకపోతే ఫాలో అయ్యేది పంటలే ప్రాణాధారం. థాంక్ యూ. ఒకటే మర్రి బాబు అన్న గారు చెప్పేది. థాంక్ యూ. మేజర్ పాయింట్ ఏందంటే మర్రి బాబు అన్న చెప్పే దాంట్లో ఏందంటే కాస్ట్ మెయిను. హ్మ్. ఇంగ ఫైండ్ ఔట్ చేసి హ్మ్. తక్కువ కాస్ట్‌లో ఏది వర్క్ అవుతుంది. రైతులకి ఈ పెస్టిసైడ్ కాస్ట్ ఎంత తగ్గిస్తే బెటరు అన్న ఆలోచనతో చెప్తారు. అవును. ఎస్పెషల్లీ అదే ఫాలో అవుతాను నేను. అన్న చెప్పాడంటే దాంట్లో 3000, 4000 రూపాయల మందు చెప్పడు మాక్సిమం. 99% చెప్పడు. చెప్పడు. ఎక్కడో 1% ఏదన్నా చెప్పాల్సొస్తే చెప్తాడేమో. అన్ననే ఫాలో అయ్యాను. 12 స్ప్రేయింగ్‌లు కొట్టాను. నేనొచ్చేసి 2 ఎకరాలు. మొత్తం వచ్చేసి 8 ఎకరాలు మాది. కాటను ప్లస్ మిర్చి 2 ఎకరాలు. కాటన్ వచ్చేసి 6 6 6+2 8 ఎకర్స్‌కొచ్చేసరికి ఇప్పటికొచ్చేసి 65,000 కొట్టాను. అంటే కేవలం 8 ఎకరాలకి 65,000 65,000. రూపాయలండి. హ్మ్. అది నాకు ఆశ్చర్యమేసింది. నమ్మలేని నిజం. నమ్మలేని నిజమంటే కాంబినేషన్స్ చెప్పే మందులు ఇంపార్టెంట్ సార్. ఎప్పుడెప్పుడు ఏది అవసరం, జంప్ ఎప్పుడు అవసరం, ఎప్పుడెప్పుడు ఏం కొట్టాలనేది తప్పకుండా ఫాలో అయ్యారు. మన ఛానెల్ ఫాలో అవుతే ఎంత తక్కువలో మనం ఎంత ఎక్కువ మొదట సీడ్ బెస్ట్ నేను ఎతికి ఆంధ్ర, తెలంగాణ వెతికి బెస్ట్ 30లో వచ్చేవి చూస్తుంటాను. వాటిలో సమస్యలు అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి సమస్యకు తగ్గట్టే మందులు నేను సలహాలు చెప్తుంటాను కాబట్టి తప్పకుండా ఫాలో అయ్యారు. మరి ఈ 2 ఎకరాల మీద 12 స్ప్రేలంటే 12 స్ప్రేలు స్ప్రేకొచ్చి కొట్టాను. 2000 అవుతుందా? 1500 అదే అవుతుందన్నా? హైయెస్ట్ కొట్టింది గ్రాసియానాబి 3000 ఒక్కటి. హ్మ్. అదొక్కటే కొట్టాను 3000లో. హ్మ్. మిగతాయి మొత్తం 2000, 2000 లోపలే కొట్టాను. 2000 లోపల. 2000 లోపలే నేను అంటే కొట్టింది. 12 రోజులు 24 అయితే ఒక రూ. 1000 వేసుకున్న ఒక 25,000. 30,000 యేసుకున్నా సరే, ఆ 30,000 యేసుకున్నా మిగతాది కాటన్‌కి కొద్దిగా ఎక్కువ ఇచ్చాను స్ప్రేయింగ్‌లు. ఈ సంవత్సరం ఎక్కువిచ్చారు. ఎక్కువ ఇచ్చాను. హ్మ్. కాటన్ ఎక్కువ తీద్దాం అసలు ఎంత వరకు వచ్చిద్ది. హ్మ్. మనం మిర్చికి ఇంత మెయింటెనెన్స్ చేస్తున్నాం గదా! కాటన్‌కి కూడా మెయింటెనెన్స్ ఇస్తే ఎంత వచ్చిద్దన్నట్టు కొద్దిగా కాటన్‌కి గూడా 8 స్ప్రేయింగ్‌లు ఇచ్చాను. ఎప్పుడు నేను యాక్చువల్‌గా 4, 5తో క్లోజ్ చేస్తాను. హ్మ్. 8 స్ప్రేయింగ్‌లు ఇచ్చాను కాటన్‌కి. ఎంతొచ్చింది మరి కాటన్? కాటన్ వచ్చేసి ఫ్రాంటీర్ అని అన్నే పంపించాడు. పుచ్చిరాదని పంపించారు. ఇప్పటికొచ్చేసి 3 పికింగ్‌లు తీసాము. పర్ ఎకర్‌కొచ్చేసి 12 క్వింటాలొచ్చాయి. ఇంకెంత 12, అవుతది? 12 క్వింటాలొచ్చాయి. హ్మ్. ప్రెజెంట్ అయితే ఉంది. పుచ్చు రాకపోతే ఎస్టిమేట్ అయితే చేయలేము. ప్రెజెంట్ అయితే 12 వచ్చేది. హ్మ్. మరి మొత్తం ఒక 10 వచ్చినా ఇంకా సాటిస్ఫై అయ్యాను. అన్న అయ్యో! పంపించిన కాటన్ సీడ్‌కైతే. సాటిస్ఫై. అది సాటిస్ఫై అయ్యాను. జమీందారు పంపించాడు. చాలా బాగుంది. నేను తెప్పించేటప్పుడు చాలా భయపడ్డాను. అక్కడి నుంచి వస్తుంది. సరే అన్న కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. కంపెనీ వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు జెర్మినేషన్ ప్రాబ్లమ్ వచ్చినా లేకపోతే ఇప్పుడు కాపు పడకపోయినా ఏంటి రెస్పాండ్ అవుతారన్నా ఏందంటే చాలా మంచోళ్ళు.